సుందరి సుందరి లాంచింగ్ సూన్ డేట్ అంటే బాగా స్ట్రాంగ్గా ఉండాలని చెప్పి 2 సుందరీలు పెట్టాము. చిటికలే బావా ఈజ్ నన్ అదర్ దెన్ మిస్టర్ అర్జున్ రెడ్డి. సుందరి లాంచింగ్ సూన్ 13th అందరు రావాలి. అబ్బా రజనీకాంత్ స్టైల్లో చెప్పావుగా. మిర్రర్ చూసారా, ఇది చూసారా, ఇక్కడ అద్దాల్లో ఇలాంటి వెరైటీలు ఉంటాయని చెప్పి నాకు ఈ మధ్యన తెలిసింది. లైట్ కూడా ఉంది చుట్టూ. అవునా, ఎక్కడ పెట్టాలి ఇది కనెక్షన్? లైట్ ఇప్పుడు ఓకే ఆ షేప్ లో. అదే యాక్చువల్లీ నేను ఇంకోటి చెప్పాను, అది రావట్లేదు ఇది వస్తుంది అన్నాడు. ఇంక సర్లే అని చేయించాం. ఇదన్నమాట, ఇది చూడగానే మీకు అర్థమైపోద్ది మ్యాటర్ ఏంటనేది కూడా. సో సుందరి లాంచింగ్, గ్రాండ్ లాంచింగ్. మా చెల్లె ఫౌండర్, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, ఎవ్రీథింగ్. మళ్ళీ దీని కింద నుంచొని మాట్లాడకూడదు, చెప్పింది మా అమ్మ కండిషన్స్ అట్లాంటివి ఉంటాయి మాకు. భీమ్ కింద మాట్లాడకూడదు, కూర్చోకూడదు, కొనుక్కోకూడదు, మాట్లాడకూడదు, అట్లా తినకూడదు, అన్నీ ఉంటాయి. అదే మీకు తెలీదా ఇన్ని ఇయర్స్ వచ్చినాయి అంటే మామూలుగా అడుగుతున్నానండి. నాకు తెలియదు అలా ఉంటుంది అని చెప్పేసి. పూజ చేయకూడదు అని తెలుసు. అంటే ఇదివరకు దూలాలు ఉండేవి కదండి, చెక్క దూలాలు. అవి పడిపోతాయని యాక్చువల్గా అక్కడ కూర్చోకూడదు అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అది ఇంకా అలా ఎలా అయిందంటే అది పడిపోయినా కానీ ఇప్పుడు కూర్చోవద్దు అంటున్నారు. అసలు ఇప్పుడు అది ఇక్కడ ఎందుకుంది, మనం ఎందుకున్నాం ఏంటి అన్నది చెప్పాలి. సుందరి బ్రాండ్ లాంచింగ్ అండి. సో దాంట్లో మా చెల్లి కంప్లీట్గా తనే ఓనర్. షీఈ్ ఓనర్, షీ స్టార్టింగ్ సుందరి. సుందరి అంటే ఏంటి అంటే ఎక్స్క్లూజివ్ డ్రెస్ మెటీరియల్స్ మొత్తం కూడా ఈ స్టోర్లో ఉంటాయి. డ్రెస్సెస్, డ్రెస్ మెటీరియల్స్, అదే లేదే డ్రెస్సెస్, డ్రెస్ మెటీరియల్స్ మొత్తం కూడా. సో ఇది వచ్చి మన నిజాంపేట్ విలేజ్లో ఉంటుంది. ఎగ్జాక్ట్గా గ్యాంజెస్ వ్యాలీ స్కూలు కాలేజ్ ఉంది కదండి, ఆ రోడ్డు పక్కన బిల్డింగే. ఆ రోడ్డుకి అడ్జసెంట్ పక్కనే ఆనుకొని ఉన్న బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. బోర్డు గిడ్డు కూడా అన్ని పెడతాము. లాంచింగ్ చెప్పేద్దామా? సో ఇప్పుడు మేము డేట్ కూడా చెప్తాము. డేట్ చెప్పండి, అందరూ చెప్పండి. చెప్పండి, నలుగురు చెప్పండి. లేడీస్ ఫస్ట్ చెప్తున్నాం, మీరు చెప్పండి అని. ఓహో వద్దు, అందరం కలిసే చెప్దాము. అందులో నువ్వు చెప్పాలి మెయిన్గా. నువ్వు చెప్పు మొత్తం నువ్వే కాబట్టి నువ్వు చెప్పాలి. అబ్బా June 13th అండి గ్రాండ్ ఓపెనింగ్ సుందరి. అందరూ కూడా తప్పనిసరిగా రావాలి. మిస్ అమ్మకి ఎంత మంచి రెస్పాన్స్ మీరందరూ ఇస్తారో అలానే సుందరిని కూడా మీరు అందరూ హక్కును చేర్చుకోవాలని చెప్పి ఈ అన్నయ్యగా మా చెల్లిని బ్లెస్ చేస్తూ కోరుకుంటున్నాను. మార్నింగ్ 9:30. అదే ఇది మాత్రం ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు అందరూ కూడా తప్పనిసరిగా. ఎప్పుడు దొరకదు ఇట్లాంటివి. నేను అలేక్యా రాఖీ అప్పుడు మళ్ళీ ఇప్పుడే నువ్వేం చేస్తావు అంటే ఇది అర్జెంటుగా మన వాళ్ళకి పంపించి ఒక ఆల్బమ్ చేయించు, ఇంట్లో పెట్టుకుందాం. ఓకేనా? పెద్ద ఫోటో రెండేళ్లలో మంగళగిరిలో కూడా పెట్టాలి. టింకు గారికి కూడా ఒక కాపీ పంపించాలి. షాప్స్ లో అన్ని 10 బ్రాంచెస్ అన్ని షాప్స్ లో పెడితే బాగుంటుంది. సో అదనమాట అండి. సో యాజ్ యూజువల్ మిస్ అమ్మ 9:30 ఓపెనింగ్ కాబట్టి అన్ని బ్రాంచెస్. అలానే సుందరి కూడా మార్నింగ్ 9:30కే ఓపెనింగ్. ఎక్స్క్లూజివ్గా డ్రెస్సెస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్. టైంకి వస్తావు కదన్నా నువ్వు. టైంకి నేను వచ్చిన మీరైతే రండి కంపల్సరీగా. నేను వచ్చేస్తాను అటుగా. వాళ్ళు వచ్చిన మన షాపే కాబట్టి 9:30 మీరు వచ్చి చూసేసుకుంటా ఉండొచ్చు, మేము వచ్చేస్తాం. చూపిస్తాం. యాక్చువల్గా వర్క్ జరుగుతుంది కదా, ఇప్పుడు మా చెల్లి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మొత్తం కూడా ఈ వర్కుల గురించి. చెప్పండి చిటికలు. ఏంటి బాబాయ్? ట్రయల్ రూమ్ అన్న. ట్రయల్ రూమ్స్ ఏదో కార్పొరేట్ స్టైల్లో మా చెల్లి వీటికి కర్టన్స్ పెట్టిద్దంట. అదేగా కర్టన్స్ వద్దే, ఎందుకు వచ్చి ఇంకోటి బాగోదు అంటే అక్కడ ఒక స్టిక్కర్ లాగా పెట్టిస్తున్నాం ఇట్లా అంటి కొనేటట్టు. మన దగ్గర కష్టమే. ఇప్పుడు ఏంటి ట్రయల్ రూమ్ అయిపోయింది. ట్రయల్ రూమ్ కర్టన్స్ కాదు పాపాయ్, డోర్స్ పెట్టచ్చు బాగుంటాయి. అంటే తన ఐడియా ఏంటంటే ఓన్లీ లేడీసే కదా వచ్చేది,
సో ఒక అమ్మాయిని ఇక్కడ నుంచో పెట్టేయచ్చులే కొంచెం కావాలి ఎందుకే నుంచే పెట్టడం పొనుకో పెట్టడం కోసమే ఒక అమ్మాయిని ఇది భలే ఉంది. టాప్స్ ఇచ్చినప్పుడు ఎట్లాగో వాళ్ళకి ఇవ్వాలి కదా. ఒక అమ్మాయి చూపిస్తుందా ఉంటుందా, ఒక కస్టమర్కి ఒక అమ్మాయి చూపిస్తున్నప్పుడు తన్ని ట్రయల్ కి దగ్గర వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచో చూస్తుంది. ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళు చేంజ్ చేసుకుంటారు. ఏమో ఇక మీ ఇష్టం మరి, నాకైతే అర్థం కావట్లే. అవునులే, అది ఇంకా అమ్మాయి ఎందుకు, ఇంకా అప్పుడు అమ్మాయి అవసరం లేదు. ఇప్పుడు ఎట్లా ఉందంటే ట్రెండ్, ఇప్పుడు 4 టాపులు తెచ్చుకుంటారు, ఒక్కొక్కటి మనం ఒక్కొక్కటి ఇచ్చేస్తారు బయట అమ్మాయికి. కాదు బాబా, ఇక్కడ ఫ్రీ ఉండిద్దా? ఇదంతా ఫ్రీయా? ఇది ఇవి వస్తాయి, స్టాండ్స్ వస్తాయి కదా. లేదంటే నువ్వు అన్నట్టుగా ఇప్పుడు ఒక 4 టాప్స్ అవి తెచ్చుకున్నారు అనుకుందాం, అక్కడ పెట్టుకొని అక్కడ తగిలించుకొని 1 by 1 తీసుకెళ్ళచ్చు. అట్లాగా హ్యాంగింగ్ ఉంటాయి. చూద్దాం, డోర్ ఏదో అనేది చూద్దాం. ఇప్పుడు డోర్ అయితే ఏంటి, కటన్ అయితే ఏంట్రా అని రాస్తారు వాళ్ళు కామెంట్లో. మాకెందుకు ఏదో ఒకటి చేయించండి, ఏదో ఒకటి చేయించండి, ముందుకెళ్ళండి వీడియో అయితే అంటారు. నెక్స్ట్ క్యాష్ కౌంటర్. చాలా ముఖ్యమైన ప్లేస్, డబ్బులు వచ్చే ప్లేస్. యాక్చువల్లీ మేము వయ్యారి సుందరి అని అనుకున్నాం. నేనేమో వయ్యారి అని చెప్పాను, సుందరి అని దిలీప్ గారు చెప్పారు. సో అయితే ఇంకా ఇద్దరం కలిసి పాపాయి బాగా కన్ఫ్యూజ్ చేయడం వల్ల చిట్టీలు వేస్తే వయ్యారి వచ్చింది. అంటే రెండింటిలో వయ్యారి రాసారా? సారీ, వయ్యారి ఫిక్స్ అయిపోయినట్టున్నారు. చాలా వయ్యారి ఉంటారు అక్కడ. వయ్యారి వచ్చినా సుందరినే పెట్టాలి. నాకు తెలుసు, నాకు డౌట్ కూడా అదే, 2 చిట్టీల్లో అదే పేరు రాసారేమో అని నాకు డౌట్. నేను అప్పుడే అనుకున్నా, ఈయన సుందరి తెచ్చారంటే సుందరియే పడుతుంది పాపాయి, సుందరి అని అంతే కదా, రెండిట్లో ఒకటే పేరు రాసారు. మా చెల్లి ఇట్లాగా ఫోన్ చేసి కొన్ని మంచి పేర్లు చెప్పాను, చాలా రోజుల నుంచి అడుగుతుంది, కానీ నాకు టైం లేక రేపు ఎల్లుండి అని చెప్తున్నా. ఇక ఒకరోజు ఇట్లా కాదని చెప్పి ఒకరోజు ఫోన్ చేసి తిడితే ఇక అప్పటికప్పుడు కూర్చొని టక్ నైట్ పేర్లు రాసేసా, వాట్సాప్ చేసా, ఇందులో ఒకటి చూసుకోవే అన్న. కన్ఫ్యూజ్ అయింది పాపం, చిన్నపిల్ల కదా. సో మళ్ళీ మళ్ళీ నేనే సెలెక్ట్ చేసి సుందరి బాగుందని చెప్పి అందరం డిస్కస్ చేసి సుందరి ఫైనల్ చేసాం. చిన్నపిల్ల డిసిషన్స్ తీసుకోలేకపోతుందని చెప్పి నేను తీసుకున్నా డిసిషన్ అదనమాట. సో మొత్తానికి సుందరి ఫిక్స్ చేశారు. 13th రోజు మార్నింగ్ 9:30కి ఓపెన్ అవుతుంది. దిలీప్ గారు వస్తారు, పాప ఉంటుంది, నేను వస్తాను, మీరు కూడా వచ్చేయండి. సో ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్దామా సార్? యాక్చువల్గా అంటే డ్రెస్ మెటీరియల్స్ ఇవన్నీ చూపించాలి మేము, బట్ ఇంకా కూడా ఇట్లా ఉంది కాబట్టి పొజిషన్ చూపించలేకపోతున్నాం. తర్వాత కొన్ని డేస్ తర్వాత తను స్టార్ట్ చేస్తుంది వీడియోస్ అవన్నీ కూడా. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ పేరు ఏంటి? సుందరి బై అనిల అని ఛానల్ ఉంటుంది. తప్పనిసరిగా అది సబ్స్క్రైబ్ చేస్తే మీకు లేటెస్ట్ డిజైనర్ స్టైల్ ఆఫ్ డ్రెస్ మెటీరియల్స్, డ్రెస్సెస్, కుర్తీస్ అన్నీ కూడా వస్తాయి. పాపాయ్ ఈజ్ అలియాస్ అనిల, అసలు నేమ్ అనిల. దిలీప్ అన్న చలవా అంటే ఇంకా మొత్తం మిగతా వాళ్ళందరూ కూడా బయట కూడా అందరూ పాపాయ్ కదా అంటున్నారు. అది పాపాయ్ ఈజ్ ఫిక్స్డ్. తనకు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినా మాకు పాపాయ్ అది. సో రండి, అదే రియాక్షన్ చూసా, ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసా. ఇక అంతే కొన్ని అది కాదు కదా, ఇక్కడ ఏ వస్తుంది, ఏ డ్రెస్ మెటీరియల్స్ ఎలాంటివి చెప్పాలి కదా, వాళ్ళకి ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. డ్రెస్ మెటీరియల్స్ అండి, బెనారస్ వస్తాయి, ట్రెడిషనల్ స్టైల్ వస్తాయి, కలంకారీలు వస్తాయి, మంగళగిరి వస్తాయి, ఫ్యాన్సీ వస్తాయి, మంచి ముంబై స్టైలిష్ డ్రెస్సెస్ కూడా తీసుకొచ్చారు, అవి కూడా వస్తాయి. సో అన్నీ ఎక్స్క్లూజివ్గా డ్రెస్సెస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ మొత్తం కూడా, కుర్తీస్ అన్నీ కొంచెం డిఫరెంట్ స్టైల్ ఆఫ్ డిజైన్స్. మనకి మెస్సమ్మలో ఎలా అయితే డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి, అట్లానే ఇక్కడ కూడా డిఫరెంట్ స్టైల్ ఆఫ్ వెరైటీస్ అన్నీ పెడుతున్నాము. అంతే కదా బాబాయ్? తెచ్చావు కదే, ఫుల్గా తెచ్చావుగా. సో ఫుల్గా తెచ్చాను అంటుండే. సో అదనమాట అప్ టు డేట్ కలెక్షన్స్ అండి, ట్రెండీ డిజైన్స్ కావాలంటే మీరు ఎక్కడికి రావాలి? సుందరికి రావాలి. చెప్పండి ఇంకా నెక్స్ట్. ఇక్కడ ఏమున్నాయని చూపించాలి నాకు అర్థం కావట్లా. సో ఇదన్నమాట సుందరి లాంచింగ్ సూన్ డేట్. అంటే బాగా స్ట్రాంగ్గా ఉండాలని చెప్పి 2 సుందరీలు పెట్టాము. ఎవరికి తగ్గట్టు వాళ్ళ పేరు వచ్చింది. అబ్బచ్చా, అంటే మీరు ఇద్దరు ఒకటే కాబట్టి డేట్ అవి ఇచ్చామన్నమాట. లాంచింగ్ మీరు చేయాలి కాబట్టి June
2025 గ్రాండ్ ఓపెనింగ్, అందరు తప్పనిసరిగా రావాలి, హ్యూజ్ సక్సెస్ చెయ్యాలి. అడ్రస్ మళ్ళీ చెప్తున్నాము ఒకసారి, గ్యాంజెస్ వ్యాలీ స్కూల్, నిజాంపేట విలేజ్లోకి వచ్చాక గ్యాంజెస్ వ్యాలీ స్కూల్ ఆ రోడ్డు బిసైడ్ బిల్డింగ్ అండి, పక్కనే ఉండేది బిల్డింగ్. కొంచెం డౌన్ దిగుతున్నప్పుడు అర్థమైపోద్దులే, ఆ పక్కన ఎందుకు గ్యాంజెస్ వ్యాలీ రోడ్డుకి అవతల సైడ్ ఏమో ఓపెన్ గ్రౌండ్స్ ఉంది, యువతల సైడ్ ఈ బిల్డింగ్ ఉంది. ఇందులో ఫస్ట్ ఫ్లోర్లో అండి, మనకు బోర్డు కూడా పెట్టేస్తాము. సో అందరూ తప్పనిసరిగా రావాలి, సక్సెస్ చెయ్యాలి. ఇంకంతే చెయ్యాల్సిందే, చేయబోదు ఊరుకోం, సుందరికి కూడా ట్యాగ్ లైన్ తొందరలో మీరే చెప్పాలి, క్రియేట్ చేయాలి. మా తమ్ముడు ఏం చెప్పాడంటే అక్క డ్రెస్సెస్, అన్న శారీస్, నేను 2 రా అని చెప్తానండి వాళ్ళ ఫ్రెండ్స్కి, ఇది అందరికి. ఓకే, లంగా ఓనీలు కూడా ఉన్నాయి, లంగా ఓనీలు కూడా ఉంటాయి. సో అట్లా అనమాట. ఫ్యామిలీ మొత్తం మీకోసం వెయిట్ చేస్తుందండి. 13th మార్నింగ్ 9:30 నుండి ఇక్కడే ఉంటాము. ముందు నుండి ఏదైనా మనం షేర్ చేసుకోవడం అలవాటు అయిపోయింది కాబట్టి వర్క్ నడుస్తున్నప్పుడు కొంచెం ఇంకా అడ్వాన్స్ అయ్యాం. మిస్సమ్మలో అయితే అన్ని సెట్ చేసిన తర్వాత సెట్ చేసాక స్టార్ట్ చేస్తాము. ఇక్కడ ఇంకొంచెం ముందు, ఎందుకంటే పాపాయ్ కదా చిన్నపిల్ల, చిన్నపిల్లకి కొంచెం సపోర్ట్గా ఉండాలి కాబట్టి మనం ఇది పెట్టేసేయండి. తర్వాత ఇక వర్క్లు ఎలా జరుగుతుందో చూపిస్తా, మీరు ఇట్లన్నీ చెప్తాను. చూడండి, ఈ వర్క్ ఇలాగా జరుగుతుంది. వర్క్ ఇలా జరుగుతుంది. బావా he is none other than Mr. Arjun Reddy. చూసారా, అంతా మా బావ చాలా కష్టపడి ఎంత హెయిర్ పెంచేశారు, గడ్డం పెంచేశారు, ఇట్లా ఉందన్నమాట. బావా మీరు చెప్పండి 4 మాటలు. 4 మాటలు అంటే మన వాళ్ళందరికీ ఓపెనింగ్ డేట్ చెప్పండి, అందరిని ఇన్వైట్ చేయమని చెప్పండి. ఓపెనింగ్ డేట్ చెప్పు. ఓపెనింగ్ డేట్ జూన్ 13. చాలు ఈ ఫ్రైడే మార్నింగ్ అందరూ 9:30 తప్పకుండా రండి. సుందరి గ్రాండ్ ఓపెనింగ్. ఎక్కడ? మన నిజాంపేటలో, నిజాంపేట విలేజ్ దగ్గర. ఇందాక చెప్పాం కదండి అడ్రస్ అది. సో ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీకు ఒక కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము మేము తప్పనిసరిగా స్క్రీన్ మీద. ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసినా మీకు అడ్రస్ కూడా క్లియర్గా మళ్ళీ ఒకసారి గూగుల్ మ్యాప్ షేర్ చేయడం కానీ లేదంటే అడ్రస్ కమ్యూనికేట్ చేయడం కానీ జరిగిద్ది. సో ఇది ఇలా జరుగుతుంది మా దగ్గర వర్క్లు మొత్తం కూడా. సో ఇలా మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేసేసాం. షాప్ ఓపెనింగ్ రోజు కలుద్దాం. కుదిరితే స్టాక్ అంతా ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి షార్ట్ తీస్తాము. అవును, ఇంకొక వీడియో కూడా చేస్తాము. మండే మొత్తం అయిపోతుంది, మండే సర్దేస్తాం, మొత్తం మండే సర్దేస్తాం కదా. మోస్ట్ ప్రాబబ్లీ మండే కానీ ట్యూస్డే కానీ ఇంకో వీడియో చేస్తాము రిలీజ్ ఓపెనింగ్ లోపు. సో ఆ వీడియో కూడా చూడండి, ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఏంటి, అందులో కొన్ని రఫ్గానే కవర్ చేయడానికి ట్రై చేస్తాం. యశు జాయిన్ అయ్యాక చెప్పు నీ తరపున. సుందరి లాంచింగ్ సూన్ 13th అందరూ రావాలి. అబ్బా రజనీకాంత్ స్టైల్లో చెప్పావుగా. వీళ్ళిద్దరు చాలా క్లోజ్, చిన్న పిల్లలు కదా చెప్పండి. సో మరి లాస్ట్ లో సుందరి మనందరి కోసం వచ్చేస్తుంది నిజాంపేటకి. అందరం కలుస్తున్నా 1 2 3 13th మార్నింగ్ 9:30 AM.